హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున నీ పాద సన్నిధి చేరి నీ దివ్యమైన వాక్యమును ధ్యానం చేయడానికి మాకు అవకాశాన్ని కలిగించారు నాయన. ఇప్పుడు నీ లేఖనమును ధ్యానం చేస్తూ ఉండగా చదువుకొనబడిన ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ అంతటిలో కూడా మనకు కనిపించేటువంటి సత్యము ఇదేనండి. బైబిల్ అంతటిని మనం పరిశీలన చేసినట్లయితే, బైబిల్ను మనము ధ్యానం చేసినట్లయితే మనకు కనిపించే సత్యం ఇదే. ఏమిటో తెలుసా? మనుష్యుడు ఈ భూమి మీద ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయను. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ఎన్నడూ నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట ఈ లోకములో, ఈ భూమి మీద అది నెరవేరబోతా ఉంది. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియ దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మానవుడు జీవించగలిగినటువంటి రెండు మార్గాలు ఉన్నాయి. అవేమిటో తెలుసా? ఒకటి, తన శరీర స్వభావాన్ని అనుసరించి నడవడం. రెండవది, దేవుని ఆత్మను అనుసరించి నడవడం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రెండు మార్గాలు మరి మానవ జీవితాన్ని మరి ఒకటేమో నిత్యరాజ్యం చేస్తుంది, మరొకటేమో మరి సర్వనాశనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఈ భూమి మీద జీవించుచున్నటువంటి ఈ జీవిత కాలంలో నీవు ఏ మార్గంలో ఉన్నావు? శరీర స్వభావాన్ని అనుసరించి నడిచేటువంటి మార్గంలో నీవు ఉన్నావా? లేదా దేవుని ఆత్మను అనుసరించి నడవటం అనేటువంటి మార్గంలో నీవు ఉన్నావా? నీవు ఏ మార్గంలో ఉన్నావు? కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోమని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, లేఖనం సెలవిస్తూ ఉంది కదా. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను. తన శరీర ఏచ్ఛలను బట్టి, తన శరీరము దేనినైతే ఆశిస్తుందో ఆ శరీర కార్యములను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను. క్షయము అనగా లయమైపోయేది, కనిపించనిది, మాయమైపోయేది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు నీ జీవితంలో ఏమి విత్తుతూ ఉన్నావు? నీ జీవిత కాలంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో నీవు ఇతరులను మోసం చేసేటువంటి స్వభావం నీలో ఉందా? ఇతరులను మరి ద్వేషించేటువంటి స్వభావం నీలో ఉందా? మరి ఇతరుల దాని కొరకు ఆశించేటువంటి స్వభావం నీది ఉందా? మరి నీ పొరుగు వాని భార్యను ఆశిస్తూ ఉన్నావా? ఇట్లాంటి చెడ్డ కార్యములన్నీ కూడా శరీర స్వభావము, శరీరేచ్ఛలను మరి నీలో ప్రతిబింబింప చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి చెడ్డ కార్యములు నీ శరీరమందు ధరించి ఉన్నావేమో, జాగ్రత్త. అవి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాయో తెలుసా? సర్వనాశనానికి. ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఈ భూమి మీద నీవు దేనిని విత్తుతావో దానినే కోస్తావు. ఈ భూమి మీద నీవు దేనిని విత్తుతావో దానినే కోస్తావు. కాబట్టి శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమని పంటకొస్తాడు. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనేటువంటి పంటను కొస్తాడు. నీవు ఆత్మానుసారముగా నడుస్తూ ఉన్నావా?
శరీరానుసారముగా నడుస్తూ ఉన్నావా? నీవు శరీర స్వభావాన్ని అనుసరించి నడిస్తే ఈ భూమి మీద నీవు మరి క్షయమైనటువంటి పంటను కోయగలవు. నీవు నిత్య జీవమైనటువంటి పంట ఎంత మాత్రమును కోయలేవు. కాబట్టి ఈ భూమి మీద నీవు దేనినైతే విత్తుతావో దానినే కోస్తావు. బైబిల్ అంతటిలో మనకు కనిపించేటువంటి సత్యం ఇదే. ఎవరైతే దేవుని పక్షముగా ఉండి దేవుని న్యాయ విధులను కట్టడలను అనుసరించారో వారందరూ కూడా మరి నిత్య జీవమైనటువంటి పంట కోసుకొని తిన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి పూర్వీకులు ఇశ్రాయేలు జనాంగము దేవుని మాటకు మరి విధేయత చూపిన వారు దేవుడు మరి సెలవిచ్చినట్లుగా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలో ప్రవేశించగలిగారు. ఎవరైతే తమ శరీరేచ్ఛలను బట్టి తమ శరీర స్వభావాన్ని బట్టి అనుసరించి నడిచారో, దేవునికి అవిధేయులైపోయారో వారందరూ అరణ్యములోనే నాశనమైపోయారు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి మంచి పంట కోసిన వారు దేవునికి మరి ఉన్నతమైనటువంటి బిడ్డలుగా వారు మారారు. మంచి పంట కోయలేని మరి శరీరేచ్ఛలను బట్టి క్షయమైపోయేటువంటి పంట కోసిన వారు లేకుండా పోయారు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి మనకిచ్చినటువంటి దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మనము దేనినైతే మనం విత్తుతామో, మన జీవిత కాలంలో మనము శరీర స్వభావం నుంచి ఒకవేళ నడుస్తూ ఉన్నావేమో, ఇంతకాలము శరీర స్వభావాన్ని శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటి నుండి విడిపింపబడటానికి ఒక మంచి సమయము ఇది. కాబట్టి ఇప్పుడే నీవు నీ శరీర స్వభావాన్ని నీ శరీరేచ్ఛలను విడిచిపెట్టి సత్యవంతుడైన మరి సజీవుడైన పరిశుద్ధుడైన దేవుని నామాన్ని తెలుసుకొని దేవుని నామమందు నీవు మోకరించి ప్రార్థించి ఆయనను అడిగినట్లయితే నీలో ఉన్నటువంటి ఈ శరీరేచ్ఛలను శరీర స్వభావాన్ని మరి పాప స్వభావాన్ని దేవుడు తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ రోజున మరి ఇశ్రాయేలు జనాంగము మరి ఆయనకు అవిధేయులుగా మారినప్పుడు వారి శరీరమందు క్షయమైపోయేటువంటి పంటను కోయటానికి వారు శరీరేచ్ఛలను అనుసరించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? లేవి కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి 16వ వచనములో దేవుడు అంటున్నవాడు కదా, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినేదరు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే తమ శరీరేచ్ఛలను బట్టి నడుస్తూ ఉన్నారో, ఆత్మ నిత్య జీవమును అనుగ్రహించేటువంటి దేవునికి అవిధేయులైపోయారో వారి మీదకి దేవుడు మరి ఆ దినాన్న ఏం రప్పించాడండి? వారి కనులను క్షీణింపచేశాడట. వారి ప్రాణమును ఆయాసపరిచినటువంటి తాపజ్వరమును, విపరీతమైన జ్వరాలను, క్షయ రోగమును, లయము కానటువంటి రోగములను వారి మీదకి రప్పించి వారిని లయం చేశాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు శరీర స్వభావాన్ని బట్టి నడుస్తూ ఉన్నావేమో, ఈ భూమి మీద నీ శరీరముతో నీవు దేనినైతే విత్తుతూ ఉన్నావో దానినే నీవు నీ అంత్యకాలమందు నువ్వు దానిని కోస్తావు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నీవు విత్తిన విత్తనాన్ని నేను వ్యర్థం చేస్తాను. ఒకవేళ నీవు విత్తాను అనుకుంటున్నావేమో, ఆ పంట నువ్వు ఎంత మాత్రమునో తినవు, వాటిని నీ శత్రువులు తింటారు. కాబట్టి నేనే నీకు పగవాడినవుతాను. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడతారు. మీ శత్రువుల ఎదుట మీ విరోధులు మిమ్మల్ని ఏలతారు. మిమ్మల్ని ఎవరును తరుమకపోయినను మీరు పారిపోతారు. కాబట్టి దేవుడు ఒక నిత్య జీవపు మాటలను ఇక్కడ వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరైతే శరీరేచ్ఛలను బట్టి నడుస్తూ ఉన్నారో వారిని దేవుడు అంటూ ఉన్నాడు కదా, వారిని ఇప్పుడైనను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించని ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పాప శరీర కార్యముల ద్వారా
పాప స్వభావాన్ని, శరీర స్వభావాన్ని ఆధారం చేసుకొని, శరీరేచ్ఛలను ఆధారం చేసుకొని ఈ భూమి మీద నీవు పాపం అనేటువంటి విత్తనాన్ని విత్తుతూ ఉన్నావేమో. నీ జీవితంలో మంచి ప్రేమ, కరుణ, దయ అనేటువంటి మరి విత్తనాలు నీ జీవితంలో లేవేమో. ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి 2 మార్గాలలో ఏ మార్గాన నీవు పయనం చేస్తూ ఉన్నావు, ఏ మార్గాన నడుస్తూ ఉన్నావు? మరి శరీర స్వభావాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావా? ఆత్మను అనుసరించి నడుస్తూ ఉన్నావా? నీవు ఏ మార్గంలో ఉన్నావు? శరీర స్వభావాన్ని అనుసరించి నడిస్తే అది నిన్ను నాశనానికి దారితీస్తుంది. మరి ఆత్మను అనుసరించి నడిస్తే అది నిన్ను శాశ్వత జీవమున్న పరలోకానికి తీసుకుపోతుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క లేఖనములు మనం చూసినట్లయితే, దేవుని యొక్క లేఖనమును మనము మరి నిత్యము మనం ధ్యానం చేసినట్లయితే మనము పడిపోకుండా, మనము నాశనం కాకుండా మనలను మరి ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనుష్యుడా, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు మోసపోవద్దు. నీ శరీరేచ్ఛలను బట్టి, నీ యొక్క శరీర స్వభావాన్ని బట్టి నీవు మరి దేవునికి విరోధమైపోతా ఉన్నావు. కాబట్టి ఆత్మను అనుసరించి నడవటం నేర్చుకో. ఆత్మను అనుసరించి దేవుని ఆత్మని పొందుకో. దేవుని ఆత్మ నీకు ఇవ్వడానికి, దేవుని ఆత్మ నీకు మరి ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి లయమైపోయేటువంటి అక్షయమైన ఆహారం కోసం, పంట కోసం నువ్వు పాకులాడకు. నిత్య జీవమునిచ్చేటువంటి ఆత్మ, నిత్య జీవమైనటువంటి పంట కోయటానికి వేగిరపడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు దేనిని విత్తుతావో దానినే కోస్తావు. జాగ్రత్త. దేవుడు ఈ రోజున నిన్ను మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనను నీవు ఈ భూమి మీద మంచి పంటను, మంచి విత్తనాలు విత్తి నీ జీవితంలో మరి నిత్య జీవమైనటువంటి విత్తనాన్ని విత్తుకుని, ఆత్మలో మరి మంచిని, దయను, మరి ప్రేమను, కరుణను మరి కలిగినటువంటి విత్తనాలను నీవు విత్తుకొని నీ జీవితము నిత్య జీవం అనేటువంటి పంట కోయటానికి మరి ఆయత్తపరచుకునమని దేవుడు నీకు ఒక అవకాశాన్ని దయచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని ఇప్పుడైనను నీవు నీ శరీరేచ్ఛలను విడిచిపెట్టి మరి ఆత్మను అనుసరించి నడవటానికి ప్రయత్నం చేయమని ఇప్పుడే దేవుని పాదాల చెంత నీవు తగ్గించుకొని దేవుని అడిగినట్లయితే దేవుడు నిత్య జీవమును, దేవుని ఆత్మను నీకు అనుగ్రహించి మరి నిత్య జీవము, శాశ్వత జీవమున్న పరలోకానికి నిన్ను వారసునిగా చేస్తాడు. కాబట్టి అట్టి జీవితము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, సర్వోన్నతుడా, సజీవుడా, ఘనమైన తండ్రి, మీకు వందనాలు నాయన. అవును దేవా, నీవు సత్యవంతుడమైన దేవుడవు. మా జీవిత కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి నైనా ఈ 2 మార్గాలలో ఏ మార్గంలో మేమున్నామో గుర్తించకుండా అటు ఇటు తిరుగుతూ నాయనా నీ నామానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు. నాయనా ఈ రోజున ప్రజలు నాయన శరీరేచ్ఛలను, శరీర స్వభావాన్ని అనుసరించి ఇతరులను మోసం చేయాలనేటువంటి తలంపులతో మరి దేవునిని కూడా వెక్కిరించేటువంటి మనస్తత్వాన్ని కలిగి నీ వాక్యాన్ని, నీ యొక్క నామాన్ని వ్యర్థముగా వారు ఉచ్చరిస్తూ నాయన నీకు వ్యతిరేకంగా మారిపోతా ఉన్నారు. తండ్రి, అలాగున నీకు వ్యతిరేకంగా మారటానికి పురుకొల్పుతున్నటువంటి వారితో కూడా మీరు మాట్లాడండి నాయనా. ఇదిగో మత ఉన్మాదముతో నాయన నీ నామానికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క గొంతును నాయన మీరు అణిచివేయమని, వారును సత్యవంతుడైన నీ నామాన్ని తెలుసుకోవడానికి అవకాశాన్ని దయచేయమని, నీ రాకడ దినాలలో తండ్రి, ఈ భయంకర కడవరి దినాలలోనైనా మమ్మల్ని మేము నైనా ఆయుత్తపరచుకుంటూ ఆత్మ అనేటువంటి పంటను కోసుకునేవారిగా నైనా మేము మారటానికి కృప చూపమని, శరీర హత్యలను బట్టి నైనా అక్షయమైనటువంటి పంట కోసం మేము వేగిరపడకుండా నిత్య జీవం ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారం కొరకు ఆత్మీయ పంటను కోసుకునే వారిగా మేము మారటానికి సహాయం దయచేయమని, ఈ రోజున ఎందరైతే ఈ ఆత్మీయ పంటను నైనా వారి జీవితమందు విత్తుకొనకుండా చెడ్డ విత్తనాలు కలిగి నైనా పాప శరీర స్వభావాలతో వారి జీవితాలను అడ్డుపరుచుకుంటున్న వారితో మీరు మాట్లాడి నైనా వారు మారి
నీ యందు నాయన నిత్య జీవనం పొందుకునే కృపను అనుగ్రహించమని ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహి పొందుకోమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.